గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్న మనం ఇన్కమ్ ట్యాక్స్లో 2 హౌసెస్ ఉన్నప్పుడు ఏ రకంగా ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేయాలి అనేటువంటిది నేర్చుకున్నాం. అలాగే ఈరోజు మరొక మోడల్ ఏంటంటే మనకి 2 హౌసెస్ ఉన్నాయి. ఈ 2 హౌసెస్ని కూడా రెంట్కి ఇచ్చాం. అప్పుడు మనకి ఆదాయం ఎలా వస్తుంది, లేదా ఇందులో మొదటి గృహాన్ని మన సొంతానికి వాడుకొని రెండవ గృహానికి అద్దెకిస్తే ఎలా, లేదా రెండవ గృహాన్ని సొంతానికి వాడుకొని మొదటి గృహాన్ని అద్దెకిస్తే ఎలా, ఏది మనకు లాభదాయకంగా ఉంటుంది అనేటువంటి నిర్ణయం మనం చేయాల్సి వచ్చినప్పుడు సమ్ ఏ రకంగా చేయాలి అనేటువంటి మోడల్ సమ్ ఈరోజు మనం చేయబోతున్నాం. అంటే ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అయిన సమ్స్ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వీటిని నోట్ చేసుకుని సమ్ని ఆన్సర్ చూసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఈరోజు మనం చెప్పబోయే సమ్ము మీకు ఈ బోర్డు మీద అంకెలు సరిగా అర్థం కావటం లేదు. అందువల్ల నేను మళ్ళీ వార్లుగా తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి వేరువేరుగా చెప్తున్నాను. అయినా కొద్దిగా మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నది అని అనుకున్నట్టయితే ఇది ఏ పేజీలో ఉన్న సమ్మో కూడా చెప్తున్నాను. అందువల్ల మీరు ఆ పేజ్ నెంబర్ తీసుకుని మీరు చూసినట్టయితే మీరు కొంచెం వెనక ముందు అయినా మీకు ఎటువంటి డౌట్ రాదు. ఇది పేజ్ నెంబర్ ఎంతండి అంటే 93. ఇది పేజ్ నెంబర్ 93, ప్రాబ్లం నెంబర్ 3. పేజ్ నెంబర్ 93, ప్రాబ్లం నెంబర్ 3. ఓకేనా? మీ దగ్గర ఉండే బుక్లో పేజ్ నెంబర్ 93లో ప్రాబ్లం నెంబర్ 3 నేను చెప్తున్నాను. మీరు దాన్ని చూసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా, ఏమైనా అర్థం కాకపోయినా, ఒకవేళ నేను ఏమైనా ఫాస్ట్గా వెళ్ళినా సరే మీరు దాన్ని రికవర్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే, ముందుగా ఈరోజు మనం చేయబోయే లెక్క రాసుకోండి. ముందు లెక్కని రాసుకోండి. ముందు లెక్క ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోండి కన్ఫ్యూజ్ లేకుండా. తర్వాత తెలుగు మీడియంకి చెప్తాను. ముందు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోండి. నోట్బుక్స్ తీసుకోండి. సమ్ చెప్తున్నాను రాసుకోండి. ఏ ఈజ్ ది ఓనర్ ఆఫ్ 2 houses, 2 house properties, 2 house properties are as under. Compute income from house property. ఒకసారి చూసుకోండి. ఏ ఈజ్ ద ఓనర్ ఆఫ్ 2 హౌస్ ప్రాపర్టీస్ ఆర్ యాజ్ అండర్. కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, ఇప్పుడు 3 కాలమ్స్ కింద పెట్టుకోండి. పర్టికులర్స్ హౌస్ ఏ, హౌస్ బి. పర్టికులర్స్ హౌస్ ఏ, హౌస్ బి. పర్టికులర్స్ హౌస్ ఏ, హౌస్ బి. ఇప్పుడు పర్టికులర్స్లో దిగువన రాసుకోండి. మున్సిపల్ వాల్యూ ఈ బుక్ మీ దగ్గరకు ఉన్నప్పటికీ కూడా మీరు సమ్ రాసుకొని ఆన్సర్ చేసుకోండి. ఎందుకంటే మన దగ్గర నోట్స్ ఉంటే మనకి ఎనఫ్ ఎగ్జామ్కి మనం రెడీగా ఉండొచ్చు. అర్థమవుతుందండి? అందువల్ల సమ్ రాసుకొని ఆన్సర్ చేయడం అలవాటు చేసుకోండి. పర్టికులర్స్ హౌస్ ఏ, హౌస్ బి. మున్సిపల్ వాల్యూ 80,000, 1 lakh. 80,000, 1 lakh. House A 80,000, house B 1 lakh. Fair rental value 1 lakh, 1,20,000. 1,20,000. Standard rent 90,000, 75,000, 90,000, 75,000. Next, nature of use. ఫస్ట్ కాలంలో సెల్ఫ్ ఆక్యుపెన్సీ
సెల్ఫ్ ఆక్యుపెన్సీ. రెండోది కూడా సెల్ఫ్ ఆక్యుపెన్సీ లేదా సెల్ఫ్ ఆక్యుపైడ్. సెల్ఫ్ ఆక్యుపైడ్. నెక్స్ట్ లైన్ మున్సిపల్ ట్యాక్సెస్. మున్సిపల్ పన్నులు. మున్సిపల్ ట్యాక్సెస్, మున్సిపల్ పన్నులు 10%, 15%. 10% అండ్ 15%. ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 15,000, 15,000, 14,000. 15,000, 14,000. Date of construction. Date of construction. Date of construction 36/14, 36/14, 39/2006. 39/2006. ఇది 36/2014, ఇది 39/2006. ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్. ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ 40,000, 40,000, 10,000. 40,000, 10,000. రిపైర్స్. రిపైర్స్ 10,000, 8,000. 10,000, 8,000. 10,000, 8,000. ఇంగ్లీష్ మీడియం నోట్ చేసుకున్నారు. తెలుగు మీడియం వాళ్ళు సమ్ రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు సమ్ రాసుకోండి. తెలుగు మీడియం సమ్ రాసుకోండి. ఏ అనే వ్యక్తికి ఏ అనే వ్యక్తికి 2 గృహములు కలవు. 2 గృహములు కలవు. గృహాస్తి నుంచి ఆదాయాన్ని లెక్క కట్టండి. గృహాస్తి నుంచి ఆదాయాన్ని లెక్క కట్టండి. ఏ అనేవానికి 2 గృహములు కలవు. గృహాస్తిపై ఆదాయాన్ని లెక్కించండి. గృహాస్తిపై ఆదాయాన్ని లెక్కించండి. వివరాలు కొంచెం దూరంలో ఏ, కొంచెం దూరంలో బి. వివరాలు కొంచెం దూరంలో ఏ, కొంచెం దూరంలో బి. వివరాల్లో మున్సిపల్ అద్దె. మున్సిపల్ అద్దె 80,000, 1,00,000 రూపాయలు. 80,000, 1,00,000 రూపాయలు. యుక్తమైన అద్దె. యుక్తమైన అద్దె 1,00,000, 1,20,000. 1,00,000, 1,20,000. స్టాండర్డ్ రెంట్. స్టాండర్డ్ రెంట్. స్టాండర్డ్ రెంట్ 90,000, 75,000. 90,000, 75,000. 90,000, 75,000. నేచర్ ఆఫ్ యూజ్. నేచర్ ఆఫ్ యూజ్ అంటే స్టాండర్డ్ రెంట్ అంటే ఏమని రాసుకున్నారు మీరు? ప్రామాణిక అద్దె. ఇది మున్సిపల్ అద్దె చెప్పాను. రెండోది యుక్తమైన అద్దె చెప్పాను. మూడోది ప్రామాణిక అద్దె అని రాసుకోండి. 90,000, 75,000. 90,000, 75,000. తర్వాత మీరు ఏం రాస్తారంటే ఉపయోగము అని రాసుకోండి. ఉపయోగము. ఉపయోగము సొంత నివాసము. సొంత నివాసము. ఇక్కడ కూడా సొంత నివాసం. సొంత నివాసము. సొంత నివాసం. మున్సిపల్ పన్నులు. మున్సిపల్ పన్నులు 10%, 15%. 10%,
15%. తర్వాత రుణముపై వడ్డీ, రుణముపై వడ్డీ, రుణముపై వడ్డీ 15,000, 14,000, 15,000, 14,000. నిర్మాణం పూర్తయిన తేదీ, నిర్మాణము పూర్తయిన తేదీ, నిర్మాణము పూర్తయిన తేదీ 30/6/2014, 30/6/2014, 30/9/2006, 30/9/2006. తర్వాత నిర్మాణానికి పూర్వపు వడ్డీ, నిర్మాణానికి పూర్వపు వడ్డీ, నిర్మాణానికి పూర్వపు వడ్డీ 40,000, 10,000, 40,000, 10,000, 40,000, 10,000. మరమ్మతులు, మరమ్మతులు 10,000, 8,000, 10,000, 8,000, 10,000, 8,000. ఓకే, సమ్ము ఇలా ఇచ్చాడు. మనకి 2 గృహాలు ఇచ్చాడు, కానీ 2 గృహాలు వాడటం వచ్చేటప్పటికల్లా సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే ఉపయోగం సొంత నివాసం, సొంత నివాసం అని చెప్పాడు. అంటే 2 ఇళ్ళు సొంతానికి ఇచ్చేసుకుంటే ఊరుకుంటారా? సంస్థ గవర్నమెంట్ ఊరుకోరు. మనం చెప్పాం ఒకే ఒక గృహం ఉంటేనే సొంత నివాసానికి ఉంచుకోవచ్చు. 1 కన్నా 2, 3 ఇళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఒక గృహాన్నే సొంతానికి వాడుకున్నట్టు మిగతా గృహాలను అద్దెకిచ్చినట్టుగానే ప్రభుత్వం భావిస్తుంది. దాని యొక్క అద్దె మీద లెక్కించి దాని మీద పన్ను చెల్లించమని చెప్పి చెప్తుంది. అలా మరి 2 గృహాలు సొంతం అన్నాడు కాబట్టి మనం ఏం చేసామంటే, ఉదాహరణకి ఏ ఇంటిని తనకు ఉంచుకొని బీని అద్దెకిస్తే ఎలా ఉంటుంది, లేదా బీని ఉంచుకొని ఏని అద్దెకిస్తే ఎలా ఉంటుంది అనే విషయం మీద అతనికి మనం సలహాని అందచేయాలి అన్నమాట. ఆ సలహాను అందచేయాలి అంటే ముందు మనం ఏం చేయాలి? ఏ గృహం మీద ఎంత ఆదాయం వచ్చింది, బి గృహం మీద ఎంత ఆదాయం వచ్చింది అనేటువంటిది మనం చెప్పాలి. అందుకోసం మనం రెగ్యులర్గా ఓపెన్ చేసే ఒక టేబుల్ ఓపెన్ చేశానండి. కాకపోతే ఈ టేబుల్ ఏమైంది అంటే మనకి బోర్డు సరిపోదు. అంటే అసలు మన అకౌంటెన్సీకి బోర్డు సరిపోదు. అంటే చాలా ఎక్కువ పెద్ద పెద్ద టేబుల్స్ వేయాలి. మనం ఏం చేస్తాం, స్టెప్లుగా వేసి దాన్ని అంతా కంటిన్యూటీ చూసుకుంటాం. అలాగే ఇప్పుడు కూడా ఈ యొక్క టేబుల్ ఒక పేజీ ఉండేటంత గీయండి మీ నోట్స్లో. ఇక్కడ మాత్రం 2 బిట్లుగా గీసాను, మీకు అర్థం చేసుకుని దాని కంటిన్యూటీ రాసుకుంటాను. కానీ ఇప్పుడు ఇదిగో పర్టికులర్స్, అమౌంట్ అంటే వివరాలు మొత్తము తీసుకున్నాను. ముందు శాంతం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంప్లీట్గా వినండి. మీకు అర్థమైన తర్వాత మళ్ళీ రాసుకోండి అని నేను చెప్తాను, అప్పుడు మీరు రాసుకోండి. అర్థమవుతుందా? నేను చెప్తుండగా మీరు రాసేసుకుంటున్నారు అనుకోండి, మీకు ఏమీ అర్థం కాదు. ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఏం రాసామంటే, అజ్యూమ్ బోత్ హౌసెస్ ఆర్ లెట్ అవుట్, 2 ఇళ్ళు అద్దెకిచ్చాడు అనుకుంటున్నాం అనమాట. ఓకే, ముందు ఏ హౌస్ ఏ తీసుకున్నాం. మున్సిపల్ రెంట్ ఎంత ఇచ్చాడు? 80,000 ఇచ్చాడు. ఫెయిర్ రెంట్ అంటే యుక్తమైన అద్దె ఎంత ఇచ్చాడు? 1,00,000 ఇచ్చాడు. విచ్ ఈజ్ హైయెస్ట్, ఏది ఎక్కువ ఉంది? ఇదిగో ఇది ఎక్కువ ఉంది, అంటే దీన్ని ఖాయం చేసుకుంటాం మనం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? స్టాండర్డ్ రెంట్ ఇచ్చాడు. అంత 90,000 ఇచ్చాడు. స్టాండర్డ్ రెంట్ 90,000 ఇచ్చాడు. యాక్చువల్ రెంట్ ఇవ్వలేదు. ఏమండి? అంటే సెకండ్ స్టెప్ ఈ 2 కంపేర్ చేసి విచ్ ఈజ్ లీస్ట్ తీసుకుంటాం. అంతేనా? ఫస్ట్ మున్సిపల్ రెంట్, ఫెయిర్ రెంట్, విచ్ ఈజ్ హైయెస్ట్ కంపేర్ విత్ స్టాండర్డ్ రెంట్. అప్పుడు దాన్ని స్టాండర్డ్ రెంట్తో కంపేర్ చేస్తాం. విచ్ ఈజ్ లీస్ట్. థర్డ్ స్టేజ్ దట్ ఈస్ కంపేర్డ్ విత్ యాక్చువల్ రెంట్, విచ్ ఈజ్ హైయెస్ట్. అయితే 4 ఇచ్చినప్పుడు 4 కాకుండా 3, 2 అలా ఇస్తే దాన్ని బట్టి మనం కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మున్సిపల్ రెంట్, ఫెయిర్ రెంట్ ఇచ్చాడు, కంపేర్ చేస్తే 1,00,000 హైయెస్ట్ తీసుకున్నాం. దీంతో స్టాండర్డ్ రెంట్ ఇచ్చారు 90,000, విచ్ ఈజ్ లీస్ట్ అంటే 90,000 లీస్ట్. దీన్ని తీసుకున్నాను, ఇది కొట్టేశాను. తెలుసు కదా ఏది ఖాయం? 90. యాక్చువల్ రెంట్ ఇవ్వలేదు థర్డ్ స్టేజ్కి. సో ఇప్పుడు మనం ఏం చేసామండి అంటే, గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే స్థూల వార్షిక విలువ 90,000 తీసుకున్నాను.
ఈ స్థూల వార్షిక విలువలోంచి మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్, మున్సిపల్ పన్నులు. దీని మున్సిపల్ వాల్యూ ఎంత? 80,000. 10% అని చెప్పాడు ట్యాక్స్, అంటే 8,000 రూపాయలు తీస్తే ఎంత వచ్చింది? 82,000 వచ్చింది. ఇది నెట్ యాన్యువల్ వాల్యూ. మీకు తెలుసు కదా, ఇది నెట్ యాన్యువల్ వాల్యూ. నెట్ యాన్యువల్ వాల్యూ, ఓకే, ఇది నెట్ యాన్యువల్ వాల్యూ. దీని నుంచి డిడక్షన్స్, తగ్గింపులు. ఫస్ట్ ఎస్డి స్టాండర్డ్ డిడక్షన్ సెక్షన్ 24 ప్రకారం ఈ 82,000 మీద 30%, 24,600. ఓకే, నెక్స్ట్ ఇంకేమవుతుంది అంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఉంది. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఎంత ఉంది అంటే ఎంత అండి? ఇది ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 15,000 ఉంది. ఇదో 15,000. ఇంకోటి ఏమన్నాడండి అంటే కన్స్ట్రక్షన్ లోను ఉంది, ప్రీ కన్స్ట్రక్షన్ లోన్ ఎంత ఉంది? 40,000 ఉంది. 40,000 మీద 1/5 అంటే 8,000. అర్థమవుతుందండి? దీని మీద స్టాండర్డ్ డిడక్షన్ 30%. కరెంట్ ఇయర్ హౌస్ లోను 15,000, హౌస్ లోన్ మీద ఇంట్రెస్ట్ కరెంట్ ఇయర్. అలాగే మన ప్రీ కన్స్ట్రక్షన్ లోన్ మీద 1/5 8,000, మొత్తం 47,600. ఈ ఇన్కంలోంచి 47,600 తీసేస్తే 34,400. ఇది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ఏ నుంచి వచ్చినటువంటి ఆదాయం. ఇప్పటికి ఏ గృహం అయింది, నిన్నట్లాగానే చేశాను, ఏం కన్ఫ్యూజ్ లేదు, కంగారు పడకుండా చేసుకోండి. నెక్స్ట్ హౌస్ బి తీసుకున్నాను, బి గృహాన్ని తీసుకున్నాను. మున్సిపల్ రెంట్ ఎంత చెప్పాడు? 1 lakh. ఫెయిర్ రెంట్ అని చెప్పాడు 1,20,000. ఇప్పుడు విచ్ ఈజ్ హైయెస్ట్? 1,20,000 హైయెస్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు? స్టాండర్డ్ రెంట్ ఇచ్చాడు 75,000. సెకండ్ స్టెప్ ఏంటి? విచ్ ఈజ్ లీస్ట్, ఏది తక్కువ? 75,000 తక్కువ. దీన్ని ఖాయం చేసుకోండి, దీన్ని కొట్టేయండి, దీన్ని ఖాయం చేసుకుని దీన్ని కొట్టేసేయండి. ఇప్పుడు మీకు తక్కువ ఉన్నది 75,000 కాబట్టి ఇది మీకు గ్రాస్ యాన్యువల్ వాల్యూ అవుతుంది. ఇది గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఇదిగో గ్రాస్ యాన్యువల్ వాల్యూ 75,000 తీసుకున్నాం. 75,000 తీసుకొని దీనిలోంచి ట్యాక్సెస్ తీసేయాలి. ట్యాక్సెస్ 1 lakh ఇక్కడ ఇచ్చాడు, మున్సిపల్ వాల్యూ 15% అన్నాడు. 1 lakh మీద 15% అంటే 15,000. దీని నుంచి తీసేస్తే మీకు 60,000 రూపాయలు వచ్చింది. ఇది మీకు నెట్ యాన్యువల్ వాల్యూ. నెట్ యాన్యువల్ వాల్యూ, నికర వార్షిక విలువ. నికర వార్షిక విలువ. దీని నుంచి డిడక్షన్స్ అంటే సెక్షన్ 24 ప్రకారం స్టాండర్డ్ డిడక్షన్. ఈ 60,000 మీద 30%. 60,000 మీద 30% అంటే 18,000. 60,000 మీద 30% అంటే 18,000. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్ కరెంట్ ఇయర్దే తీసుకున్నాం. కరెంట్ ఇయర్ 14,000 ఇచ్చారు. కరెంట్ ఇయర్ అప్పు మీద వడ్డీ 14,000 ఇచ్చారు. మరి దీన్ని బిఫోర్ కన్స్ట్రక్షన్ మీద ఇంట్రెస్ట్ 10,000 మీద 1/5 తీసుకోవాలి, కానీ నేను తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే ఇది 2006లోనే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. దీని మీద 5 years టైం ఉంటుంది. అంటే 6 అయిపోయింది, 7, 8, 9, 10, 11 అప్పటికల్లా లోన్కి టైం 5 years అయిపోద్ది. ఆ లోపే అయితే చేసుకోవాలి, లేకపోతే పోద్ది అనమాట. ఇప్పుడు 2014 దాకా వచ్చేసాం మనం. అందువల్ల ఇప్పటికి ఇంకా అవకాశం ఉండదు. అందువల్ల రెండవ దాని మీద ఇంకా ప్రీ కన్స్ట్రక్షన్లోనూ డిడక్షన్ రాదు. అందువల్ల ఇవి రెండు కలిపి బయట వేస్తే 32,000. 60,000 నుంచి తీసేసాను 28,000. ఇది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ బి. ఇది బి నుంచి వచ్చిన ఆదాయం. ఇది ఏ నుంచి వచ్చిన ఆదాయము, ఇది బి నుంచి వచ్చిన ఆదాయం. ఒకవేళ ఇవి రెండు అద్దెకే ఇచ్చుంటే, మనకి సొంతానికి ఇంకొక ఇల్లు ఉంటే ఈ రెండు ఆదాయాలు కలుపుకుంటే టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వస్తుంది. కానీ అలా కాదు, ఇక్కడ 2 ఇళ్ళు ఉన్నాయన్నాడు. సో ఇప్పుడు మన సమస్య ఏంటంటే ఫస్ట్ ఇంటిని అద్దెకిస్తే ఎలా ఉంటుంది, రెండో ఇంటిని అద్దెకుంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు చెప్పాడు ముందుగా ఏం తీసుకున్నాం అంటే, ఇప్పుడు హౌస్ ఏ బి ఈజ్ డీమ్డ్ టు బి లెట్ అవుట్ అంటే ఇక్కడ ఎగ్జంప్షన్ ఏం తీసుకున్నాం అంటే బి గృహమును అద్దెకిస్తే అన్నామండి. బి గృహమును అద్దెకిస్తే అంటే బి గృహం అంటే ఎంత? 28,000. ఇక రాశాను. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ బి 28,000. ఓకే, బిని అద్దెకిచ్చాను కాబట్టి 28,000 ఆదాయం వచ్చింది. మరి ఏం చేశాను? ఏని సొంతానికి వాడుకున్నాను. సొంత నివాసం. సొంత నివాసానికి స్థూల వార్షిక విలువ ఏమవుతుందని చెప్పాను?
గ్రాస్ యాన్యువల్ వాల్యూ నిల్. మరి దానికి లాస్ ఏమైనా వస్తుందా అంటే ఇంట్రెస్ట్ పే చేస్తే అది లాస్. మరి ఏ మీద ఇంట్రెస్ట్ ఎంత పే చేశాను? ఇదిగో 15,000 ఒకటి, 8,000 ఒకటి, 23,000. ఇది బి ఏ అనేది ఓకే. ఏ మీద ఎంత మనం ఇంట్రెస్ట్ని పే చేసాం? 23,000 పే చేసాం. ఓకే, ఈ 28,000 ఆదాయం నుంచి 23,000 తీసేసానండి. తీసేస్తే మీకు 5,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఇది బిని కనుక అద్దెకిస్తే. ఒకవేళ ఏనిస్తే, ఇదిగో ఏనిస్తే, ఇఫ్ ఏ ఈజ్ డీమ్డ్ టు బి లెట్ అవుట్, ఏ ఇచ్చాను, ఏ ఇస్తే అప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ ఏ నుంచి ఎంత ఆదాయం వచ్చింది? 34,400. అప్పుడు బి ఏమైనట్టు? సొంతానికి వాడుకున్నాం అంటే దాని స్థూల వార్షికంలో ఏమవుతుంది? గ్రాస్ వాల్యూ నిల్. దాని ఇంట్రెస్ట్ ఉంటే అది లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అవుద్ది, దాన్ని డిడక్ట్ చేసుకోవచ్చు. ఎంత ఉంది ఇంట్రెస్ట్? 14,000. ఆ 14,000 దీని నుంచి తీసేసాను, 20,400. మీరు కన్ఫ్యూజ్ అయ్యారేమో, ఒకసారి చూసుకోండి. వెనక ముందు చెప్పాను. ఏ మీద ఆదాయం 34,400 అండి, క్లారిటీ అయినా. బి మీద ఆదాయం 28,000. ఓకే, ఇప్పుడు ఇంతవరకు మీకు అర్థమైంది. ఓకే, ఇంతవరకు మీకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఏమన్నానంటే నేను ఏం చేశానంటే ఇఫ్ హౌస్ ఏ ఈజ్ డీమ్డ్ టు బి లెట్ అవుట్ అంటే ఏ అనే ఇంటిని అద్దెకి ఇచ్చాను అనుకున్నానండి. బిలో నేను ఉన్నాను అనుకున్నాను. అప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ ఏ నుంచి ఎంత ఆదాయం వచ్చింది మీకు? 34,400. బిని అద్దెకి ఇవ్వలేదు, సొంతానికి ఉన్నాను, స్థూల వార్షికులు నిల్లు. కానీ బి మీద ఇంట్రెస్ట్ ఎంత పే చేశానంటే 14,000 చేశాను. మరి అది లాసే కదా. అది ఇన్కమ్ నుంచి మనం రికవర్ చేసుకోవచ్చు యాజ్ పర్ రూల్స్. అందుకని 34,400 నుంచి 14,000 లాస్ రికవరీ చేసేసుకుంటే ఇంకా ఇన్కమ్ మనకి 20,400 కనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైందండి. అలాగే ఇన్ కేస్ నేను ఇఫ్ ద హౌస్ బి ఈజ్ డీమ్డ్ టు బి లెట్ అవుట్, అప్పుడు బిని కానీ అద్దెకిచ్చాను అని అనుకుంటే ఇన్కమ్ ఫ్రమ్ బి 28,000 వచ్చింది అండి. లాస్ ఫ్రమ్ ఏ 23,000. ఎక్కడ? ఇదిగో ఈ ఇంట్రెస్ట్, ఏ మీద ఇంట్రెస్ట్ 15,000 ఒకటి, 8,000 ఒకటి అంటే 23,000 తీసేస్తే మీకు 5,000 రూపాయలు ఇన్కమ్ వచ్చిందండి. ఇప్పుడు ఏని అద్దెకిస్తేనేమో 20,000 ఆదాయం వచ్చింది, బిని అద్దెకిస్తే 5,000 ఆదాయం వచ్చింది. మనం మన పర్పస్లో ఆలోచించుకుంటాం. దేని మీద ఆదాయం తక్కువ చూపిస్తే మనకు పన్ను అంత తక్కువ పడుతుంది అనమాట. ఎక్కువ ఆదాయం చూపించేసామనుకోండి ఎక్కువ పన్ను పడిపోద్ది. ఇదైతే 20,000కి పన్ను పడిపోద్ది, ఇదైతే 5,000కి పన్ను పడుతుంది. అందువల్ల ఏది బెటరు అంటే ఇప్పుడు యాజ్ ద బి ఈజ్ డీమ్డ్ టు బి లెట్ అవుట్, బిని అద్దెకించుకుంటే హౌస్ ఏ ఈజ్ టేకన్ యాజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్, ఏని సొంతానికి వాడుకుంటే లాభదాయకం. అడిగిన మనం ఇచ్చే సలహా ఏంటంటే బి మీద ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి బిని సొంత నివాసం అని చూపించి, బి మీద మనకి ఏనేమో మనం అద్దెకిచ్చినట్టుగా చూపిస్తే దాని ఆదాయం తక్కువ ఉంది కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే బి సొంత నివాసంగా తీసుకో, ఏని అద్దెకిచ్చినట్టుగా చెప్పుకో అని చెప్తున్నాం అనమాట. బిని అద్దెకించుకొని బిని సొంతానికి ఉంచుకొని, అర్థమవుతుందని. బి మీద ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి బిని మనం ఏం చేస్తున్నామంటే ఒకసారి చూసుకోండి. ఏని అద్దెకిస్తే ఇంత ఆదాయం వస్తుంది, బిని అద్దెకిస్తే ఇంత ఆదాయం వస్తుంది. తక్కువ ఆదాయందే మనం చూసుకోవాలి. అందుకని బిని అద్దెకించుకోండి, ఏని సొంతానికి వాడుకోండి. ఇది ఆన్సర్ రాశారు. హౌస్ బి ఈజ్ డీమ్డ్ టు బి లెంట్, బిని అద్దెకించుకోండి. హౌస్ ఏ ఈజ్ టేకెన్ యాజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్, ఏని సొంతానికి వాడుకోండి. అది చెప్పిన కాన్సెప్ట్. కానీ ఇప్పుడు మీరు టేబుల్ గీసుకోండి. ఒక్కసారిగా బోత్ మీడియంస్కి జాగ్రత్తగా చెప్తాను, మీరు రాసేసుకుంటారు. కానీ అని టేబుల్ గీసుకోండి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండూ కలిపి చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా గీతలు గీసుకోండి. ఓ పేజీ ఉండేటట్టు గీసేసుకోండి, ఒక పేజీ ఉండేటట్టుగా గీసుకోండి. పర్టికులర్స్, అమౌంట్, వివరాలు, మొత్తము, వివరాలు, మొత్తము. ఈ కింద రాసుకోండి. Assume both houses are let out. Assume both houses are let out. Assume
ASSUME, assume both houses are let out. TM రెండు గృహములు అద్దెకిచ్చినప్పుడు సైడ్ హెడింగ్. ఓకే, దాని కింద హౌస్ ఏ, గృహము ఏ అని రాసుకుంటాం. హౌస్ ఏ, గృహము ఏ, 1 by 1 రాసుకుంటాం. మున్సిపల్ వాల్యూ, మున్సిపల్ అద్దె 80,000. ఫెయిర్ రెంటల్ వాల్యూ, యుక్తమైన అద్దె 1,00,000. స్టాండర్డ్ రెంట్, ప్రామాణిక అద్దె 90,000. ఇప్పుడు ఈ 3 అంకెలు చూసుకోండి. 80,00,000 ఏది ఎక్కువ అంటే ఫెయిర్ రెంట్ ఎక్కువ, ఇది టిక్ పెట్టాను. దీంతో సెకండ్ స్టేజ్ ప్రామాణిక అద్దె 90,000, ఏది తక్కువ 90,000 తక్కువ, ఇది టిక్ పెట్టి ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. 80,000కి ఏ టిక్ అక్కర్లేదు, 1,00,000కి ఇంటూ మార్కు, 90,000కి టిక్ మార్క్. మీరు 90,000 తీసుకోవాలి కాబట్టి దిగువని therefore గ్రాస్ యాన్యువల్ వాల్యూ, స్థూల వార్షిక విలువ, గ్రాస్ యాన్యువల్ వాల్యూ స్థూల వార్షిక విలువ ఔటర్ కాలంలో 90,000 మైనస్ మున్సిపల్ ట్యాక్స్, మున్సిపల్ పన్నులు 80,000 ఇంటూ 10/100, 80,000 ఇంటూ 10/100 8,000 తీసేయండి. 90,000 నుంచి 8,000 తీసేయండి, 82,000. దీని ఎదురుగా నెట్ యాన్యువల్ వాల్యూ, నికర వార్షిక విలువ, నెట్ యాన్యువల్ వాల్యూ నికర వార్షిక విలువ. దాని కింద మైనస్ డిడక్షన్స్, మైనస్ తగ్గింపులు. నెక్స్ట్ లైన్లో SD స్టాండర్డ్ డిడక్షన్, ప్రామాణిక తగ్గింపు. బ్రాకెట్లో సెక్షన్ 24 ఇక్కడ క్యాల్కులేషన్ 82,000 ఇంటూ 30/100, ఈ 82,000 ఇంటూ 30/100 బయట 24,600. ఇంట్రెస్ట్ ఆన్ లోన్, అప్పుపై వడ్డీ, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అని రాసుకోండి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్, అప్పుపై వడ్డీ. సమలో ఇచ్చాడు 15,000. ఇంట్రెస్ట్ ప్రీ కన్స్ట్రక్షన్, నిర్మాణము ముందు వడ్డీ. సమలో 40,000 ఇచ్చాడు, మీరు బ్రాకెట్లో 40,000 ఇంటూ 1/5 వేయండి. 40,000 ఇంటూ 1/5 8,000. ఇక్కడికి ఇలా గీత కొట్టేసి ఈ 47,600 బయట వేసుకున్నాం. ఈ 47,600 బయట వేసుకొని దీంట్లోంచి తీసేయండి, దీన్ని తీసేయండి. తీసేస్తే మీకు 34,400 వచ్చింది. 34,400 అది ఆన్సర్ అండి. ఏమైనా పెడతారంటే దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ఏ గృహము నుండి ఆదాయము. ఇన్కమ్ ఫ్రమ్ ఏ గృహము నుండి ఆదాయం. నెక్స్ట్ హౌస్ బి అని హెడ్డింగ్ పెట్టండి. హౌస్ బి గృహము. హౌస్ బి గృహము. దాని కిందనే మున్సిపల్ రెంట్, మున్సిపల్ అద్దె 1,00,000. ఫెయిర్ రెంట్, యుక్తమైన అద్దె
ఫెయిర్ రెంట్ యుక్తమైన అద్దె 1,20,000 1,20,000. స్టాండర్డ్ రెంట్ ప్రామాణిక అద్దె స్టాండర్డ్ రెంట్ ప్రామాణిక అద్దె 75,000. ఈ మూడు కంపేర్ చేయండి. ఫస్ట్ది 1,00,000, రెండోది 1,20,000. 1,20,000 ఎక్కువ ఉంది, విచ్ ఈజ్ హైయెస్ట్ కదా, అందుకని దీన్ని టిక్ పెట్టాను. మళ్ళీ దాని తర్వాత ప్రామాణిక అదే 75,000. సెకండ్ స్టేజ్ ఏంటి, విచ్ ఈజ్ లీస్ట్ చూడాలి. ఇందులో తక్కువ 75,000. దీన్ని టిక్ పెట్టి దీన్ని కొట్టేసాను. అంటే 1,00,000కి ఏమీ లేదు, 1,20,000కి ఇంటూ మార్కు, 75,000కి టిక్. అంటే ఇది కన్ఫర్మ్. దాని కింద రాసుకోండి. నాకు చోటు సరిపోక ఇటువైపు రాశాను, మీరు దీని కిందే కంటిన్యూ రాసుకోండి. దేర్ ఫోర్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ స్థూల వార్షిక విలువ. గ్రాస్ యాన్యువల్ వాల్యూ స్థూల వార్షిక విలువ బయట 75,000 వేసుకోండి. 75,000 మైనస్ ట్యాక్సెస్ మైనస్ పన్నులు. దీని మున్సిపల్ విలువ ఎంత ఇచ్చాడు, 1,00,000 మీద 15/100 15%. 1,00,000 మీద 15%, 15,000. 75,000 నుంచి 15,000 తీసేయండి, 60,000. ఇది నెట్ యాన్యువల్ వాల్యూ నికర వార్షిక విలువ. నెట్ యాన్యువల్ వాల్యూ నికర వార్షిక విలువ. మైనస్ డిడక్షన్స్ మైనస్ తగ్గింపులు. స్టాండర్డ్ డిడక్షన్ ఎస్డి స్టాండర్డ్ డిడక్షన్ ప్రామాణిక తగ్గింపు. సెక్షన్ 24 60,000 ఇంటూ 30/100 60,000 ఇంటూ 30/100 18,000. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అప్పుపై వడ్డీ. కరెంట్ ఇయర్ ప్రస్తుత సంవత్సరం 14,000. ఈ రెండవ గృహం 2006లో కట్టారు కాబట్టి దానికి నిర్మాణం ముందు వడ్డీకి తగ్గింపు రాదు. ఇక్కడికి ఈ రెండో కలిపితే 32,000 బయట. ఈ 60,000 నుంచి 32,000 తీసేయండి, 28,000 వచ్చింది. 28,000 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ బి గృహము నుండి ఆదాయం. యాక్చువల్గా మన లెక్క అక్కడికి అయింది. నెక్స్ట్ వాడి ప్రశ్నకి సమాధానం చెప్తున్నాం. అంటే ఏ గృహాన్ని అద్దెకి ఇవ్వాలి అనే ప్రశ్నకి సమాధానం చెప్తున్నాం. మళ్ళీ కింద రాసుకోండి. ఇఫ్ హౌస్ ఏ ఈజ్ డీమ్డ్ టు బి let out. సైడ్ హెడ్డింగ్ గృహము ఏ అద్దెకు ఇచ్చినప్పుడు. గృహము ఏని అద్దెకి ఇచ్చినప్పుడు. ఏ అద్దెకి ఇచ్చాం కదా, మరి దాని మీద అద్దె వస్తుంది కదా, అందుకని కింద లైన్లో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ఏ గృహము నుండి ఆదాయము. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ఏ గృహము నుండి ఆదాయము 34,400. 34,400. ఏని అద్దెకిచ్చాం, మరి బి మీద లాస్ వచ్చింది, దాని వడ్డీ తీసేయాలి. మైనస్ లాస్ ఫ్రమ్ హౌస్ బి బి గృహముపై నష్టము. బ్రాకెట్లో మీకు తెలియడానికి ఇంట్రెస్ట్ వడ్డీ అని రాసుకోండి. ఇంట్రెస్ట్ వడ్డీ 14,000 తీసేసి బయట 20,400 చూపించండి. 20,400 అయిందా? కొంచెం గ్యాప్ ఇచ్చి కొద్దిగా కిందని. ఇఫ్
house B is deemed to be let out. If house B is deemed to be let out. B గృహాన్ని అద్దెకి ఇచ్చినప్పుడు, B గృహమును అద్దెకు ఇచ్చినప్పుడు, సైడ్ హెడింగ్, B గృహమును అద్దెకు ఇచ్చినప్పుడు. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ బి, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ బి లోపల 28,000. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ బి, బి గృహము నుండి ఆదాయము, బి గృహము నుండి ఆదాయము 28,000, 28,000 మైనస్ లాస్ ఫ్రమ్ హౌస్ ఏ, మైనస్ లాస్ ఫ్రమ్ హౌస్ ఏ, ఏ గృహము నుండి నష్టము, ఏ గృహము నుండి నష్టము లేదా ఏ గృహముపై నష్టము 23,000. బ్రాకెట్లో ఇంట్రెస్ట్ అండి, వడ్డీ, ఏ మీద వడ్డీ అనమాట, మైనస్ ఇంట్రెస్ట్, అది బ్రాకెట్లో ఇంట్రెస్ట్, వడ్డీ 23,000 తీసేయండి. బయట 5,000 చూపించాలి, బయట 5,000 చూపించాలి. మీరేమనుకుంటారంటే ఏది ఎక్కువ ఆదాయమో అది సొంతానికి వాడుకోవాలి, ఏది తక్కువ ఆదాయమో అది ప్రభుత్వానికి చూపించాలి, అప్పుడు పన్ను తక్కువ పడుతుంది. ఈ ఆదాయము ఏ మీద ఎక్కువ ఉంది, ఏని అద్దెకిచ్చినప్పుడు ఎక్కువ వస్తుంది, బీని అద్దెకిచ్చినప్పుడు తక్కువ వస్తుంది. సో బీని అద్దెకిద్దాం, ఏని సొంతానికి వాడుకుందాం. ఓకేనా, అడుగుని రాసుకోండి. hence B is deemed to be let out. hence 3 చుక్కలు పెట్టుకొని hence B is deemed to be let out. full stop. house A is taken as self occupied. తెలుగు మీడియం రాసుకోండి. therefore B గృహమును అద్దెకిచ్చి ఏ గృహమును సొంతానికి వాడుకుంటే యజమానికి లాభదాయకము. కొంచెం కాంప్లికేటెడ్గా ఉందండి, కానీ కొంచెం జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సమ్. ఓకేనండి, జాగ్రత్తగా మరొకసారి వెరిఫై చేసి చూసుకోండి. నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ.